బ్యాచులర్ అబ్బాయిలు మీ దగ్గర డబ్బులు ఉండవని నాకు తెలుసు, అయినా కానీ బాడీ మెయింటైన్ చేసి ఇలా ఉంటారు. మీకోసమే ఒక్క ₹6 పెట్టాను కూడా 50 గ్రాములు సోయా జంక్స్ వస్తాయి. నేను బ్యాచులర్నే, నేను చదువుకోవడానికి వైజాగ్ వచ్చినోడ్నే. నా స్లాంగ్ చూసి మీకు ఈ పాటికి అర్థమైపోవాలి మా పశ్చిమ గోదావరి జిల్లా అని. మా పశ్చిమ గోదావరి జిల్లాలో వీటిని సోయా జంక్స్ అంటారని కూడా నాకు ఇప్పటిదాకా తెలియదు. వైజాగ్ వచ్చేదాకా అక్కడ ఉన్నప్పుడు మిల్ మేకర్ అనేవాళ్ళు. సర్లే అన్నీ పక్కనట్టు కానీ గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసి ఓ స్పూన్ సాల్ట్ వేసి కాసేపు అలా బాయిల్ అవనివ్వండి. బాగా బాయిల్ అయిన తర్వాత ఆ 50 గ్రాముల సోయా జంక్స్ని అందులో వేసేసి, ఈ 50 గ్రాముల సోయా జంక్స్లో 25 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. చికెనే ₹30 ₹40 పెట్టి కొనుక్కుంటాం, అందులో ఏమో 30 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. చూసారా, వెజిటేరియన్స్ చాలా బాగా యూజ్ అవుతుంది. సర్లేండి బ్యాచులర్ బ్రదర్స్, వంట వండుకుంటే అంత కష్టం కాదు. నీట్గా ఇలా ఆర్గనైజ్డ్గా పెట్టుకున్నారు ఐటమ్స్ అన్నీ. స్పీడ్గా ఒక్కో వస్తువు అందులో వేసేసుకొని స్పీడ్గా చేసేసుకొని స్పీడ్గా కంప్లీట్ చేసేయచ్చు. ఇంటికాడ ఉన్నప్పుడేమో నీట్గా అమ్మ వండి పెట్టి ఇది కూర్చొని తినేవాళ్ళం. ఎప్పుడైతే ఇలా స్టడీస్ కోసం సుదూర ప్రాంతాలకు వేస్తామో అప్పుడు అర్థమవుద్ది అమ్మ చేతి వంట విలువ. ఇప్పుడేమో ఇలాగ పచ్చిమిరపకాయలు వేసుకొని ఆనియన్స్ వేసుకొని అటు ఇటు కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని టమాటా వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయి వేసుకోవడం, తర్వాత వేసుకున్న వాళ్ళండి కంగారు పడకండి, చెప్పేది విన్న ముందు. ఇంటికాడ ఉన్నప్పుడేమో అరే నాన్న సంతకెళ్ళి వెజిటేబుల్స్ తేరా అంటే నిక్కి చేసేవాళ్ళం. ఇప్పుడేమో ప్రతి ఉల్లిపాయ ప్రతి టమాటా కొనుక్కొని ప్రతి మిల్ మేకర్ కూడా కొనుక్కొని వచ్చి వండుకొని తినాల్సి వస్తుంది. ఏంటండి మనకి కర్మ. సర్లేండి, ఇవన్నీ నేను చూసి అనిపించిన తర్వాత తక్కువ రేట్లో సోయా జంక్స్ కర్రీ ఎలా వండుకోవాలో నాకు తెలిసింది. అది కూడా మీతో షేర్ చేసుకున్నాను, ఇలా వండి చూపిస్తున్నాను. టమాటాలు అన్నీ కూడా బాగా కలుపుకున్న తర్వాత అలా సోయా జంక్స్ వేసేసుకోండి. తర్వాత చెప్తున్నాను కదా, ఇంటికి వెళ్ళినప్పుడు కొన్ని మసాలాలు అమ్మని అడిగితే ఇస్తుంది. అందులో ఒక్కో మసాలా ఏ మసాలాని అడగండి. ఒకటేమో ఆల్మిక్స్ మసాలా, ఒకటేమో ధనియాల పొడి, ఒకటేమో జీలకర్ర పొడి, అలా తెచ్చుకొని కొంచెం వేసుకోండి. తర్వాత కారం వేసుకోండి, తర్వాత ఉప్పు వేసుకోండి. ఇంటికాడ ఉన్నప్పుడు ఒక స్పూన్ కారం వేడి ఎరగండి నేను. ఇప్పుడు చూడండి ఎంత కారం వేసుకోవాలి ఎంత ఉప్పు వేసుకోవాలని చూసుకొని మరి వేసుకున్నాను. సర్లేండి, ఏం చేస్తాం, బ్యాచులర్ జీవితం అలా అయిపోయింది. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని గరిటె తీసుకొని అన్ని వైపుల నుంచి బాగా కలుపుకొని ఓ మూత పెట్టేసుకోండి. ఈ 50 గ్రాముల సోయా జంక్స్లో 175 కిలో క్యాలరీల ఎనర్జీ అనేది ఉంటుంది. సర్లేండి, ఫైనల్ టచ్గా చికెన్ మసాలా వేసుకొని బాగా కలుపుకోండి. నాకు ప్రతిదానిలో చికెన్ మసాలా వేసుకోవడం బాగా అలవాటు అనుకోండి. ప్లస్ ప్రతిదీ కూడా ఎంత తింటాను వెయిట్ చేసుకొని తినడం అలవాటు కాబట్టి నేను ప్రతిదీ వెయిట్ చేసుకొని తింటాను అనమాట. ఒక మంచి బాడీని మీరు ఎక్వైర్ చేయాలనుకుంటే ప్రతి మీల్లో కూడా ఫైబర్ అనేది అంటే కొన్ని వెజిటేబుల్స్ అనేవి ఇంక్లూడ్ అయ్యేలా చూసుకోండి. సరేలేండి, ఈ వీడియో కానీ మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.